అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 48 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అను బయటికి వచ్చి ప్రమిదలు వెలిగిస్తూ ఉంటుంది. కార్తీక్ అనుని చూస్తూ మెట్ల మీద కూర్చుంటాడు. శివ కూడా కార్తీక్ పక్కకి చేరతాడు. శివ, ఏంటిరా నా చెల్లిని మరీ అలా తినేసేలా చూస్తున్నావు? కార్తీక్, ఆకాశంలో నక్షత్రాల మధ్యలో జాబిల్ని చూశాను, కానీ ఇలా నేల మీద ఇన్ని దీపాల మధ్య జాబిల్ని ఇప్పుడే చూస్తున్నాను. శివ, మరి నా చెల్లంటే ఏమనుకున్నావు? కార్తీక్, ఏమైనా నీ చెల్లి మాత్రం కేకరా, చూస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది. శివ, రేయ్, ఏం మాట్లాడుతున్నావురా నా దగ్గర నా చెల్లి గురించి? కార్తీక్, అది నీకు చెల్లి అయితే నాకు పెళ్ళాంబే. శివ, అలా అంటావా? నీ ఇష్టం. కార్తీక్, నువ్వు ఒక పని చేయాలరా. శివ, ఏంటి? కార్తీక్ మ్యాటర్ చెప్తాడు. శివ, ఎందుకురా? కార్తీక్, నీకు అవసరమా? చెప్పింది చేయరా. కార్తీక్ అనునే చూస్తూ కూర్చుంటాడు. రూపా గారు, అను, ఈ దీపాలు తీసుకువెళ్ళి పైన కూడా పెట్టు. అను, సరే అత్తమ్మా. కార్తీక్ అను వెళ్తున్న వైపే చూసి అనుమానం వచ్చి రూపా గారి వైపు చూస్తాడు. రూపా గారు కళ్ళతోనే నువ్వు వెళ్ళు అని చెప్తారు. కార్తీక్ మెల్లగా అను వెనుక వెళ్తాడు. అను పైన దీపాలు పెడుతుంటుంది. అను వెనుకకి తిరిగి చూడకుండా, ఏంటి ఇలా వచ్చారు మళ్ళీ? కార్తీక్, నేను వచ్చినట్లు నీకెలా తెలుసు? అను, మీ అడుగుల చప్పుడు నాకు తెలుసు, కానీ విషయం చెప్పండి. కార్తీక్, నీకు ఒక గిఫ్ట్ ఇద్దామని. అను, మార్నింగ్ ఇచ్చారుగా. కార్తీక్, అది మార్నింగ్ మా అమ్మ ఇచ్చింది తన కోడలికి ఇమ్మని. ఇది నేను ఇస్తున్నాను నా పెళ్ళానికి. అను సైలెంట్గా ఉంటుంది. కార్తీక్, ఏంటి ఏం మాట్లాడవు? అను, నేను ఏం మాట్లాడకపోయినా మీరు చేయాలనుకున్నది మీరు చేస్తారు కదా, అందుకే. కార్తీక్ అను ముందు మోకాళ్ళ మీద కూర్చొని అను పాదాన్ని తన మోకాల మీద ఉంచుకొని వాటికి తాను తెచ్చిన పట్టీలు పెడతాడు. అనుకి ఆ పట్టీలు చాలా బాగా నచ్చుతాయి. అను థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంటే, మరి అమ్మాయి గారు ఈ మొగుడికి ఏమీ ఇవ్వరా గిఫ్ట్ అని అడుగుతాడు కార్తీక్. వెళ్ళిపోతున్న అను వెనుకకి వచ్చి, నేను ఇంకా మిమ్మల్ని మొగుడుగా ఒప్పుకోలేదు. అలా ఒప్పుకున్న రోజున నేను మీకు గిఫ్ట్ ఇవ్వడం కాదు, నన్నే మీకు గిఫ్ట్గా ఇస్తాను. అంతవరకు వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అందరూ క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. కార్తీక్ అనుకి ముద్దు పెట్టడం కోసం, పందెం గెలవడం కోసం అను చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. అను కార్తీక్కి ఛాన్స్ ఇవ్వకుండా అందరి మధ్యలోనే ఉంటుంది. కార్తీక్ మెల్లిగా అను దగ్గరికి వచ్చి శివకి సైగ చేస్తాడు. శివ 1000 వాలా తీసుకొని వెలిగిస్తాడు. ఆ సౌండ్కి పొగకి అందరూ చెవులు కళ్ళు మూసుకుంటారు. కార్తీక్ అందరినీ ఒకసారి చూసుకొని అనుని హగ్ చేసుకొని ముద్దు పెట్టేసుకుంటాడు. కార్తీక్ ఇలా చేస్తాడని ఊహించని అను షాక్ అవుతుంది. 1000 వాలా అయిపోయి చూసేసరికి అను ఇంకా షాక్లోనే ఉంటుంది. కార్తీక్ దూరంగా నిలబడి ఉంటాడు. అందరికీ అను ఎందుకు అలా ఉందో అర్థం కాదు. రూపా గారు అను మీద చేయి వేసి కదుపుతారు. అను షాక్ నుంచి బయటికి వచ్చి ఏం లేదు అంటూ కవర్ చేసుకొని కార్తీక్ వైపు కోపంగా చూస్తుంది. కార్తీక్ అనుని చూసి కన్ను కొడతాడు. ఇద్దరి మధ్య ఏదో జరిగిందని అర్థమై అందరూ సైలెంట్ అయిపోతారు. ఇంకా అక్కడి నుంచి కార్తీక్, నేను పందెం గెలిచాను, నా ముద్దు నాకు ఇవ్వు అంటూ అను వెనుక తిరుగుతాడు కార్తీక్. అను, చచ్చాన్రా దేవుడా, ఇప్పుడు ఎలా అంటూ కార్తీక్ నుంచి తప్పించుకొని తిరగడానికి నానా పాటలు పడుతుంది. అనుని చూసి నవ్వుకుంటూ చేతిలో ఉన్న మండుతున్న క్రాకర్ని చూసుకోడు కార్తీక్. కార్తీక్కి చెయ్యి కాలి అరుస్తాడు. వెంటనే అందరూ కార్తీక్ దగ్గరికి వచ్చేస్తారు. కార్తీక్ చెయ్యి కొంచెం కాలుతుంది. అది చూసి రూపా గారికి అనుకి కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి. రూపా గారు కంగారు పడి హడావిడి చేసేస్తారు. శివాజీ గారు కార్తీక్ని లోపలికి తీసుకువెళ్ళి ఆయింట్మెంట్ రాయమని అనుకి చెప్తారు. అను కార్తీక్ రూమ్లోకి తీసుకువెళ్తుంది. కార్తీక్ చేతికి ఆయింట్మెంట్ రాస్తుంది అను. కార్తీక్ మంటతో అమ్మా అనడంతో అను వెళ్ళి కార్తీక్ తలని పట్టుకుంటుంది. అను తనని ఎంత ప్రేమిస్తుందో తన చెవులకి వినిపిస్తున్న అను గుండె చప్పుడులో కార్తీక్కి తెలుస్తుంది.
కార్తీక్ చెయ్యి అను నడుము చుట్టూ బిగుసుకుంటుంది. ఇద్దరూ చాలాసేపు అలానే ఉండిపోతారు. అనుయే కార్తీక్కి భోజనం తినిపిస్తుంది. అన్నం తినిపించి అను వెళ్ళిపోతుంటే మరి నా మొద్దు అని అడుగుతాడు కార్తీక్. అను వెనుకకి వచ్చి కార్తీక్ నుదుటి మీద ముద్దు పెడుతుంది. కార్తీక్ సంతోషానికి హద్దులు ఉండవు. చెయ్యి కాల్చుకుంటేనే ఇంత దగ్గరవుతావని తెలిస్తే నీకోసం బాడీ మొత్తం కాల్చుకునేవాడిని కదా అని అను వైపు చూస్తాడు. ఆ మాటతో అను కళ్ళు చాలా ఎర్రగా మారతాయి. అను కోపంతో కార్తీక్ చెంప మీద ఒక్కటిస్తుంది. ఇంకోసారి అలా మాట్లాడితే చంపేస్తాను అంటూ అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీ గుండె చప్పుడులోనే కాదు, నీ చేతి దెబ్బలో కూడా నా మీద ప్రేమ తెలుస్తుందే రాక్షసి అని నవ్వుకుంటాడు కార్తీక్. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.